న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ నందు చిన్నపిల్లల సంరక్షణ చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జిల్లా నేషనల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ కె ప్రభాకర్ రావు అధ్యక్షతన పోలీస్ అధికారులు, జువైనల్ శిశు సంక్షేమ అధికారులు, జిల్లాలోని స్పెషల్ పోలీస్ యూనిట్ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ నందు చిన్నపిల్లల సంరక్షణ చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె ప్రభాకర్ రావు అధ్యక్షతన పోలీస్ అధికారులు, జువైనల్ శిశు సంక్షేమ అధికారులు, జిల్లాలోని స్పెషల్ పోలీస్ యూనిట్ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తులు సుదర్శన్, సునీత రవీంద్రారెడ్డి, జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ హనుమంతరావు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు రాధాకృష్ణ చౌహాన్, లక్ష్మణచారి, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శాలిని సాఖెళ్లి, పట్లొల్ల తేజశ్రీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి పాల్గొన్నారు. మరి ఇతర న్యాయమూర్తులకు, పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క జూనియర్ జస్టిస్ విషయంలో ఈ యొక్క బాలబాలికలపై జరుగుతున్న అత్యాచార విషయంలో చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఇంకా అవగాహన రాహిత్యం వలన పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన పాత్ర వహించింది పోలీసు ఒకరే కాదు, సమాజం కూడా పాత్ర వహించాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యవస్థలో ఈ అంశమైన పరిపూర్ణ చట్టంగా మారాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం అవసరం. ప్రజల్లో అవగాహన లేనప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా అది వ్యర్థమే అనే యొక్క ఆలోచన. ఎందుకంటే మానవ గ్రామాల్లో కూడా ఈ చట్టం పైన అవగాహన చేసే అవసరం ఉంది. చాలా వాట్సాప్ గ్రూపులలో రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు, పలికేల విషయాలను రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ చట్టాలపైన చాటింగ్ వచ్చి చట్టాలపైన ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏ సోషల్ మీడియాలో రావట్లేదు. కాబట్టి డిఎల్ఎస్ఏ వారు ఆ వైపున కూడా సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు ఒక చట్టం పైన ఎవరో ఒక వక్త మాట్లాడితే, అడ్వకేట్ మాట్లాడితే తప్పేం లేదు. చాలామంది న్యాయమూర్తులు కానీ, ఇంటర్ న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ చట్టం పైన అవగాహన కలుస్తూ పబ్లిక్లో ఆ యొక్క ప్రతిరోజు జూనియర్ జస్టిస్ కానీ, ఇతర చట్ట డోరీ విషయంలో కానీ, యాక్ట్ విషయంలో కానీ మరి సోషల్ మీడియాలో కూడా అవసరం ఉంది. మరి ముఖ్యంగా చట్టాలపైన అవగాహన విషయంలో పోలీసు వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల యొక్క భాగస్వామ్యం లేని ఏం చేయలేదు. మనం ట్రాఫిక్ చూస్తూ ఉంటాము, ఏ ఒక్క ఆటలో కూడా నలుగురు ఉంటారు, 10 మంది ఉంటారు. పోలీసులు చూస్తుంటారు కానీ ఏం చేయలేకపోతాం. యాక్సిడెంట్ అయితే తర్వాత క్లెయిమ్కి వెళ్తే దాని యొక్క పర్యవసానం చూస్తూ ఉన్నాం. అది ఒక్కటే కాదు, చాలా ట్రాఫిక్ విషయంలో కానీ, ఇతర విషయంలో కానీ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఒక విస్తృతమైన సమాచారం, విస్తృతమైన అవగాహన ప్రజలకు అవసరం ఉన్నది. మరి డిఎల్ఎస్ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గ్రామ ప్రతి పలు అంశాలపైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఆ వైపున ఓ స్వచ్ఛ భారత్ లాగా ఈరోజు ఎక్కడైనా స్వచ్ఛ భారత్ విషయంలో పూర్తి అవగాహన వచ్చింది. అందరికీ ఒక ఉద్యమంలో సాగుతున్నారు. ఎక్కడ చెత్త ఒక పేపర్ కింద పడితే పడేసిపోతే అమ్మాయి అంటుంది అంకుల్ స్వచ్ఛ భారత్ అంటుంది. అంటే అంత అవగాహన వచ్చింది. మరి చట్టాలపైన మనం అనుదినం అనుసరిస్తున్న చట్టాలను మనం గౌరవించుకొని వాటిపై అవగాహన ఉంటే ఎలాంటి నేరాలు జరిగే నాకు ఉద్దేశం. కాబట్టి
వాటి విషయంలో అందరం కూడా మనం ముఖ్యంగా పోలీసు వారు కొన్ని విషయంలో చాలా సీరియస్ ఉండాలి. ట్రాఫిక్ విషయంలో కానీ ఇటువంటి విషయంలో కూడా ఎలాంటి అనుమతి లేకుండా కేసు బుక్ చేస్తే ఇంకోసారి జరిగింది ఏమవుతుంది 41 CR 41 వచ్చిన తర్వాత అందరూ బయటకు వస్తూ ఉన్నారు. అందులో దాన్ని వ్యతిరేకిస్తలేం, దాన్ని రిమూవ్ చేయమంటున్నాం. కానీ అక్కడ కూడా మీరు భయపెట్టి అవసరం ఉంది. 41 వచ్చినాక పోలీస్ అధికారులకు ఇజ్జత్ లేదు, అంకెలకు ఇజ్జత్ లేదు, ఎవరికి ఇజ్జత్ లేదు. కాబట్టి కొన్ని చట్టాల విషయంలో మీరు సీరియస్ ఉండాలి. 41 కుట్టాడు తెల్లారిపోయి 41 బయటకు వస్తున్నాడు, కాలు తీసుకుని బయట తిరుగుతున్నాడు. ఈ విధంగా కొన్ని చట్టాలపైన మీరు ఎన్ని చట్టాలున్నా ఏం చేసినా మరి సరిహద్దుల్లో సైనికుల్లాగా సమాజంలో మీరు మా సైనికులు. మీ భరోసా నిద్రపోతాం మేము, మీ భరోసా మేము ఉంటాం. కాబట్టి ఈరోజు ట్రైనింగ్ క్యాంపులో చేసే ప్రతి అంశాన్ని కూలంకుషంగా మీరు గ్రహించండి. ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని అధిగమించి పనిచేసినప్పుడే ఏ చట్టం పైన దేనికైనా సరే పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం DLS వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Concerns and busy schedule and busy trainings, all the honorable officers have been present for this training. We are indeed very much Additional District and Session Judge Srimati Sunita Ravindra Reddy Garu, Honorable 3rd Additional District and Session Judge Sri A. Vishnuvardhan Reddy Garu, President Bar Association Sangareddy. I also thank Sri P. Ashok Garu, Additional Superintendent of Police Sangareddy. I thank the prosecutors. I thank Deepak, the police resource persons. I thank Senior Civil Judge, my senior Sri Chauhan Garu, and my brother, and in designing this program and giving us important tips and advice in conducting and making this program a success. Now, at the end, Municipal District and Sessions Judge, Honorable Madam Sunita Ravindra Reddy Garu, 3rd Additional ADJ, Honorable G. Sudarshan Garu, 1st ADJ, Hanumantarao Garu, Secretary DLSA, Vishnuvardhan Reddy Garu, President Bar Association, other honorable judges, stakeholders, and the main stakeholders, police. A very good morning to you all. Indeed, I am so happy, sir, for organizing this program. Actually, in police, I wanted to organize this program to my all officers. Children ki sambandhinchi, నేను గత 2 years నుంచి ఐఎమ్ ఆన్ ఈ చైల్డ్ అండ్ ఉమెన్ యాక్టివిటీ లాస్ మీద చాలా సెషన్స్ చేస్తున్నాను, చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను, చాలా దాన్ని ఏమంటారు అనాలిసిస్ చేస్తున్నాము, పర్సనల్గా ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తున్నాను. ఐ వాజ్ యాక్చువల్లీ ఇన్ ఉమెన్ సేఫ్టీ టిల్ రీసెంట్లీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా 2 చట్టాలు మంచిగా ఉన్నాయంటే నా అండర్స్టాండింగ్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ 3 decades of police service. One is the Juvenile Justice Act and the other is Protection of Children from Sexual Offences Act. These two are the twins of the child protection. I am using this word twins because inseparable. You have to look at JJ and simultaneously you have to look at the POCSO Act. Chala simultaneously unnai. And the beauty of these acts is direction. We need not do anything. There is a clear demarcated written direction in the law that we have to implement. Everybody. And the biggest challenge, sir, in implementing these 2 acts is the convergence of the stakeholders. That's the biggest challenge in the implementation of either JJ Act and POCSO Act. Till recently, because of the initiations of the Honorable High Court, Honorable Supreme Court, and especially in the aegis of Juvenile Justice Committee, many conferences and workshops have been conducted, as a result of which at least we could able to enlighten police officers and other stakeholders with regard to the POCSO Act, sir. Some knowledge has come. I cannot say 100% knowledge have come. Some knowledge has been received because yesterday night one of my SHO calls me saying a male person took all the children into some room and he closed the room closed chesesi this fellow he opened his clothes, removed his clothes and pressurizing one of the child to do sexual act and to hold his private parts. So nenu emmade cheppina we will do as a test ka you know section 4 section 3 ingredient వచ్చేటట్టు 161 చూడు, section 3 వచ్చేటట్టు మనం చూద్దాం. బికాస్ ద లా ఈజ్ వెరీ క్లియర్. వీడు చేసినా చేయమని చెప్పినా అది రేపు కిందకే వస్తుంది మనకు అండర్ పోక్సో.
కాబట్టి పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కింద వస్తుంది చేయమని చెప్పి టుడే 2 కేసెస్ చేసినాం సార్. వన్ ఈస్ 6 years old girl సార్, అనదర్ ఈజ్ అబౌట్ 10 years old బాయ్. సో ఇట్లా మా ఊళ్ళలో కూడా అవగాహన వచ్చింది సార్. అండ్ బట్ జేజేకి వచ్చేసరికి చాలా అవగాహన లోపం ఉంది. ఆల్మోస్ట్ మా పోలీసులో చాలా మందికి ఎస్జేపీ అంటే కూడా తెలియదు, స్పెషల్ జువెనల్ పోలీస్ అంటే తెలియదు, డీసీపీ అంటే తెలియదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ హియర్, అక్రాస్ ది స్టేట్ ఇది ఇష్యూ ఉంది సార్. దీని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా చేస్తున్నాము. ఉమెన్ సేఫ్టీ ఇస్ ఆన్ దిస్ సార్. సో ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ, ఈ రోజులో అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది, గుడ్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, అందరు ఆఫీసర్స్ కూడా ఉపయోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ డీజే గారికి అండ్ అందరికీ, స్పెషల్లీ డిఎల్ఎస్సి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. సివిల్ జడ్జెస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీస్ అధికారులు, అడిషనల్ సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జూనియర్ జస్టిస్ యాక్ట్ మీద మనం స్పెషల్ సింపోజియం కండక్ట్ చేసుకుంటున్నాము. ఇది మనందరికీ తెలుసు, పిల్లలు అనేవాళ్ళు జాతి సంపద. వారి హక్కుల్ని పరిరక్షించడం న్యాయాధికారులుగా, చట్టాన్ని పరిరక్షించే వాళ్ళగా మనందరి బాధ్యత. ఇందాక అడిషనల్ ఎస్పీ గారు అశోక్ గారు చెప్పినట్టు పోక్సో మీద చాలా వరకు అవగాహన వచ్చింది, కానీ జూనియర్ జస్టిస్ యాక్ట్ మీద చాలా వరకు అవగాహన తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మనము ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నామంటే, సంపూర్ణ బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను ఈ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, రాష్ట్రంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, ఈ జూనియర్ జస్టిస్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వాళ్ళని ఎన్లైట్ చేయాలన్న ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ డిఎల్ఎస్ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 15 ప్రకారము కొంతమందికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పిల్లలు కూడా ఆ వర్గంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి జాతి సంపదగా భావించి వారి హక్కుల్ని కాపాడటం మనందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ అనేది 2000, 2006, 2011, 2015లో రకరకాలుగా అమెండ్మెంట్ అవుతూ ఇప్పుడు పరిపూర్ణంగా తయారైందని చెప్పొచ్చు. అంతకుముందు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. డేట్ ఆఫ్ అఫెన్స్ చూడాలా, ఏజ్ చూడాలా అన్న దాని మీద చూస్తే మనకి 2002 సంవత్సరంలో ప్రతాప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పారు, డేట్ ఆఫ్ అఫెన్సే క్రైటీరియా, డేట్ ఆఫ్ ఏ తర్వాత సబ్సిక్వెంట్ కాగ్నిన్స్ అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఆ కేసులో సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ నిర్భయ కేసు ద్వారా ఇంకా అమెండ్మెంట్ తీసుకొచ్చి 16 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు, 16 ఏళ్ళు పైబడిన వయసు ఉన్న వాళ్ళు ఏదైనా క్రూరమైన నేరం చేస్తే వాళ్ళకి ఆ నేరం పట్ల అవగాహన ఉందా లేదా అని చెప్పేసి ఒక బోర్డుకు పంపించి ఆ బోర్డు యొక్క సలహా తీసుకుని వాళ్ళని చైల్డ్ కోర్టుకి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆ మధ్య హైదరాబాద్లో జరిగిన అమ్నిషియా పబ్ కేసులో కూడా అదే జరిగింది. అందులో ఒక అబ్బాయికి 16 ఏళ్ళు పైన ఉన్నాయి, ఆ బోర్డుకు పంపించడం జరిగింది. పంపించి అతన్ని చైల్డ్ కోర్టుకి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఏడీజీ గారు ఆ డెసిగ్నేటెడ్ కోర్టు, చైల్డ్ కోర్టు, ఆ కోర్టుకు పంపిస్తే రెగ్యులర్ అఫెండర్తో సమానంగా వాళ్ళకి శిక్ష పడటానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి మార్పులు ఎన్నో వచ్చినప్పటికీ కూడా అవగాహన లోపం వల్ల మనం బాధితులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి మనందరం సమిష్టిగా ఒక చోట కూర్చొని మనకున్న సందేహాలను నివృత్తి చేసుకొని ఇంకా మరింతగా కక్షిదారులకు న్యాయం చేసే విధంగా, బాధితులకు న్యాయం చేసే విధంగా, తద్వారా సమాజంలో విలువలు పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సదస్సులో మనకి మంచి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఈ రంగంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ పి అశోక్ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ సంగారెడ్డి గారు ఉన్నారు. వారు డాక్టరేట్ కూడా చేశారు, LLM చేశారు, పర్టికులర్గా ఉమెన్ అండ్ చైల్డ్ లాస్ మీద. ఈరోజు వారు ఈ సభలో ఉండటం చాలా ఆనందదాయకం. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోరెన్సిక్ మెడిసిన్ శ్రీ డాక్టర్ రాము గారు ఉన్నారు. వారు కూడా ఈ రంగంలో ఎంతో నిష్ణాతులు. వారి సలహాలు, వారి సూచనలు కూడా మనకి రేపు కేసుల డిస్పోజల్లో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా డిజిగ్నేటెడ్ జూనియర్ జస్టిస్ బోర్డ్ చైర్మన్ కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి శాలిని గారు కూడా ఉన్నారు. వారు కూడా డే టు డే జరిగే విషయాల్లో ఏం జరుగుతుంది, మీకున్న ఇబ్బందులు ఏంటి చర్చిస్తే వారు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రత్నం గారు ఉన్నారు, ఫిలిప్స్ గారు, దివ్యా దిశ డైరెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేయడం కోసం మా డిఎల్ఎస్ సెక్రటరీ గారు హనుమంతరావు గారు ఉన్నారు. కాబట్టి
ఈ యొక్క సదస్సును మీరు అందరూ కూడా వినియోగించుకొని ఫలితాలు బాగా పొంది కక్షిదారులకు బాధితులకి మంచి న్యాయం, క్వాలిటీ అనే న్యాయం అందించే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.